ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ అజర్స్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది స్వాగతం బొమ్మల ఒక డెకరేషన్ అండి. సో ఈ స్వాగతం బొమ్మలు నేను చూపించే మెటీరియల్ ఏంటి అంటే గన్ మెటీరియల్ అండి. నేను తీసుకుని ఇంచుమించు ఒక 5 years అయిపోతుందండి. సో 5-6 years అయిపోతుంది. 6 years ఎగ్జాక్ట్ 6 years అయితే అవుతుందండి. సో ఈ బొమ్మలు నేను తీసుకొని సేమ్ యాసిడ్ అలానే ఉంచుకొని కవర్స్తో మెయింటైన్ చేసుకుంటుండడం వల్ల ఇంకా ఆ షైనింగ్ ఉన్నది. సో దీన్ని ఏ రకంగా మనం తయారు చేసుకొని మనం ప్రతి ఒక్క ఏ ఒక్క పండుగ అయినా కూడా మనం వినాయక చవితి అయినా వినాయకుడికి అటుపక్క ఇటుపక్క స్వాగతం చెప్తున్నట్టుగా అదేవిధంగా అమ్మవారికి చిలకత్తెలుగా కూడా దీన్ని మనం అలంకారం చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇందులో చాలా మట్టి రకాలు కానీ లేదంటే గాజులో కానీ రకరకాలుగా దిగుతూ ఉన్నాయండి. సో నేను చూపించిన పద్ధతి అనేది మీరు వాటన్నిటికీ కూడా ప్రయత్నించవచ్చు. సో నేను చేసినవన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజు. మీరు అక్కడ చిన్న సైజు మీకు ఒకవేళ స్వాగతం బొమ్మలు దొరికితే మట్టుగా అన్ని చిన్న చిన్నవి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను దీనికో సపరేట్గా బాక్స్ కూడా పెట్టుకున్నాను. సో వాటి యొక్క డ్రెస్సులు రెండింటిగా దగ్గరగా వాటికి వడ్డానం, వాటి మెడలో వేసే నెక్లెస్, ఇయర్ రింగ్స్, పాపిడి చైను, అదేవిధంగా జడ కూడా ఒకటి మిస్ అయిందండి. సో అది నేను ఒకటి అమ్మవారి చిత్రపటానికి వేసేసాను. సో ఇంకొక జడ తీసుకోవాలి. సో మీకు అందుకే జడతో కూడా లాస్ట్లో ఒకటి చూపిస్తున్నానండి నేను. సో అదేవిధంగా బొట్టు ఎలా పెట్టాలి, కొన్ని మట్టుకు స్టోన్ ఐటమ్స్ బ్యాంగిల్స్కి కొంచెం మెడలోకి కొంచెం డైరెక్ట్గా స్టోన్ ఉంటుంది కదండి. సో మీటరు 30-20 ఉంటుంది. సో అలాంటి స్టోన్స్ అనేవి తీసుకురావడం, అది కొత్తలో పెట్టేసాను అలాగా. సో అలా స్టిక్గానే ఉంది, అదే షైనింగ్తో ఉన్నదండి. సో రిమైనింగ్ అన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయడం వల్ల సో ఆ షైనింగ్ ఇంకా మెయింటైన్ అవుతుంది. సో ఇలాగ మీరు కూడా ఏదైనా కొనుక్కుంటే బాక్స్లో మనం పెట్టుకుంటూ చిన్న కవర్స్లో పెట్టి బాక్స్లో పెట్టుకుంటే షైనింగ్ అలా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు ఆ అలంకరణ ఎలా చేస్తూ ఉండాలో ఒకసారి మీకు చూపిస్తాను నేను. మీకు ముందుగా నేను జడ అనేది పెట్టేటప్పుడు 2 పద్ధతుల్లో చూపిస్తున్నానండి. కరెక్ట్గా నేను యూజ్ చేసిన సవ్వరం అండి, చిన్న సైజులో తీసుకున్నాను. మిడిల్లో పెట్టి దాన్ని చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తూ చేసుకోవచ్చు. లేదు అంటే రెండు ఒకవైపు పెట్టి దాని చుట్టూ పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను పిన్స్ యూజ్ చేసుకున్నాను. మన పువ్వులు ఫ్లవర్ పిన్స్ అంటారు కానీ చంపిన్లో. సో అలా 2 యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ బొమ్మకి 2, ఇంకొక బొమ్మకి 2 అండి. సో ఇలాగ యూజ్ చేసుకుని మన జడ అయిపోతే తర్వాత డ్రెస్ వేసానండి.
ఎందుకంటే డ్రెస్ బ్యాక్ సైడ్ నుండి మనం మెల్లో చున్నీ వేస్తాం కదా, సో ఆ చున్నీ కోసం ముందు జడ పెట్టేశాను, తర్వాత డ్రెస్ అనేది పెట్టుకున్నానండి. సో ఈ డ్రెస్లు వీటిని ఏమంటారంటే డోతీలు అంటారండి. ఎక్కువగా వినాయకుడికి కానీ లేదు అంటే వెంకటరమణమూర్తికి కానీ డైరెక్ట్గా మన కృష్ణుడికి కానీ పెట్టాలంటే ఇలాంటి టైప్లో యూజ్ చేసుకోవచ్చు. చిలకత్తలు కూడా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసినా కూడా ఎక్కువగా ఇలాంటి మేకప్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండి పూర్వం సినిమాలు చూస్తే కూడా. సో నేను ఆ స్టైల్లో కొంచెం ట్రై చేద్దామని చెప్పి అలాగా ట్రై చేశాను నేను. సో అదేవిధంగా చిలకత్తలకి కూడా ఆ ధోతీలు ఉన్న డ్రెస్సెస్ వేసేసాను. కూడా నేను మామూలు ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నానండి. సో ముత్యాలతో చూపిస్తున్నాను కదా. సో ఇయర్ రింగ్స్, నెక్స్ట్ పాపడి చైన్ కూడా నార్మల్గా తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే దేవుళ్ళకి పెట్టే బొట్టులు, అదేవిధంగా ఇయర్ రింగ్స్ గట్ట అని అడిగితే వాళ్ళన్నీ పూజా సామాగ్రి షాప్లో ఇవన్నీ చూపిస్తారండి, చిన్న చిన్న ఐటమ్స్ అని. సో మీ బొమ్మకి ఎలాంటి డెకరేషన్ చేయాలనుకుంటాం దాన్ని బట్టి చూసుకొని మనం మెటీరియల్స్ అన్ని కొనుక్కుంటే సరిపోతుందండి. మీరు లేదు ఓన్లీ నార్మల్ కుందన్స్ కానీ లేదంటే స్టోన్ లేసెస్ కానీ ఇలాంటివి యూజ్ చేసి కూడా డెకరేషన్ చేయొచ్చు. కానీ ఏంటంటే అవి యూజ్ చేసిన కొద్దీ ఎక్కువ షైనింగ్ అనేది పోతూ ఉంటుంది. వీటన్నిటిని ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే బొట్టు బిళ్ళ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ వీటన్నిటిని స్టిక్ చేయడానికి, అదేవిధంగా పాపడి చైన్ కానీ స్టిక్ చేయడానికి నేను ఇక్కడ యూజ్ చేసింది మైనం అండి, వ్యాక్స్ అండి. వాళ్ళ షాప్స్లో కూడా మీకు ఇస్తారు, ఒక 10 రూపీస్ కింద కానీ లేదా 5 రూపీస్ కానీ ఇంత అని కొంచెం ఇస్తూ ఉంటారు వ్యాక్స్. దానికి కూడా స్టోన్స్ మీకు చూపించారు కదండి, అవి పట్టేలండి, నేను వాడలేదు, కొత్తవి వాటి వడ్డారం కింద పెట్టుకున్నాను. ఒకసారి మీకు నేను ఆ జడ కూడా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. నేనైతే 2 జడలు ఇంకో జడ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ జడ కూడా తీసుకుంటాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఒక జడ కూడా ఎలా పెట్టాలి, సో దాని ముందుగా ఎలా పెట్టుకోవాలి అని ఒకసారి మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను పిన్ అనేది యూజ్ చేసుకుని సో పిన్తో పాటు జడకి అటాచ్ చేశాను నేను. చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.